మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహంకు పూలదండ వేశారు. షర్మిల ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. షర్మిలను చూడ్డానికి వేలాది మంది తరలివచ్చారు. రాజన్న బిడ్డ తమ ఊరుకు రావడంపై షాద్నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో పాలు పొంగించాలని కలలుగన్న నేత వైఎస్ఆర్ అని చెప్పారు షర్మిల. మహబూబ్ నగర్ జిల్లాలోని పరామర్శ యాత్ర సందర్భంగా షాద్నగర్లో షర్మిల మాట్లాడారు. బీడు భూముల్లో పంటలు పండించడానికి వైఎస్ఆర్ కృషి చేశారని తెలిపారు. ఒక్క నాయకుడిని ప్రజలు ఎందుకు అంతలా అభిమానిస్తారు? ఆ ఒక్క నాయకుడు లేకపోతే గుండె లాగిపోయేంతగా ప్రజలు ఆ నాయకుడిని ఎందుకు ప్రేమిస్తారు? రాజశేఖర రెడ్డి గారు ప్రజల నుంచే ఒక నాయకుడిగా పుట్టాడు కాబట్టి, ప్రజల కష్టాలు చూస్తూ ప్రజల మధ్య ఒక నాయకుడిగా ఎదిగాడు కాబట్టి, అధికారం ఉన్నా లేకున్నా ఆ ప్రజల మేల్ని కాంక్షించాడు కాబట్టి, ఆ ప్రజల తరఫునే పోరాటాలు చేశాడు కాబట్టి, కానీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రజల సంక్షేమం కోసం కని విని ఎరుగని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలను మనస్ఫూర్తిగా చేపట్టాడు కాబట్టి, ఎందుకంటే పేదవాడిని తన భుజాన మోస్తాడు కాబట్టి, రైతుని రాజులా నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి, అన్నము రైతన్నల కోసం రుణమాఫీ చేశాడు, విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు, మద్దతు ధరనిచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, నష్టపరిహారం ఇచ్చాడు. ప్రతి అవసరంలోనూ రైతుకి అండగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ జిల్లాను వలసల జిల్లా ఇంకా పెంచుకునే కర్మ పట్టింది. ఎన్నో దశాబ్దాలుగా పాలమూరు ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఆయన పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించి, ఈ జిల్లాకు చెందిన ఆ బీడు భూములను, ఆ మట్టి దిబ్బలను చూశాడు. మేత లేక దొక్కలెండిన ఆ పశువుల్ని చూశాడు. యువతలంతా వలస వెళ్లిపోయిన ముసలి వాళ్ళు మాత్రమే మిగిలిన గ్రామాలను చూశాడు. ఇక్కడ మట్టిలో ఏ దోషమూ లేదని గ్రహించాడు. పాపమంతా పాలకులదేనని తెలుసుకున్నాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల మహబూబ్ నగర్ జిల్లాను పచ్చని పాలమూరు జిల్లాగా చేయాలని తప్పించారు. నెట్టంపల్లి, భీమా, ఆర్డీఎస్, కోల్ సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కలలు కన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉండంగానే 80% పనులు పూర్తి కూడా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయి ఇప్పుడున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లోపించి